తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగు సిద్ధమైందా? ఈ వారంలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని హైకమాండ్ ఫిక్స్ అయిందా? కర్ణాటకలో అధికార మార్పిడి ఖాయం కావడంతో తెలంగాణలోనూ 2 లేదా 3 మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉందా? తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హస్తిన పర్యటన హస్తం పార్టీలో కొత్త సమీకరణాలకు తెరతీసిందా? మరి ఆయన రిక్వెస్ట్ పై పార్టీ పెద్దలు ఏమన్నారు? ఎవరెవరికి మంత్రి పదవులు కన్ఫర్మ్ చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో అధికార మార్పిడికి సీఎం సిద్ధరామయ్య అంగీకరించడంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ మార్పులు చేర్పులు చేయాలని హైకమాండ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 2 లేదా 3 మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రి పదవులు త్యాగం చేసిన నేతలకు సీనియారిటీ ప్రకారం సిడబ్ల్యూసీ, ఏఐసీసీ పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు హామీ కూడా ఇచ్చారని సమాచారం. అందుకు ఆ లీడర్లు సైతం సానుకూలంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం 1/2 డజన్ మందికి పైగా నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ లాంటి నేతలు పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సైతం పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీ కోటాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లాంటి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్ను కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా తమకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాంతో ఆ జిల్లాకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమని చర్చ జరుగుతుంది. ఇక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ భేటీలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతుండటంతో మళ్లీ ఆయన పేరు తెరపైకి వస్తుంది. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తుంది. ఇటీవలే ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కింది. కానీ మంచిర్యాల జిల్లా కోటాలో ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగడం, పార్టీ కష్టకాలంలో అండగా ఉండడంతో ఆయన పేరును కూడా హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని అంటున్నారు. ఇక చాలా రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ఇప్పటికే హస్తినాలో సీరియస్ గా లాబియింగ్ చేస్తున్నట్టు టాక్. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ గతంలోనే హామీ ఇచ్చినందున ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కొందరు మంత్రుల శాఖలను మార్చుతారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. ఆ శాఖను ఓ సీనియర్ మంత్రికి అప్పగించవచ్చని టాక్ వినిపిస్తుంది. అలాగే ఇతరుల శాఖల్లో కొన్ని మార్పులు చేస్తారని అంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఎలాంటి వివాదం లేకుండానే సీఎం మార్పు జరుగుతుంది. సీఎం సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఓకే చెప్పారు. దాంతో తెలంగాణలో కొందరు మంత్రులను తప్పించినా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని హైకమాండ్ భావిస్తుంది. మొత్తం మీద కేబినెట్ ఎవరికి బర్త్ దక్కనుంది, ఎవరు కేబినెట్ నుంచి బయటకు వెళ్తారనే దానిపై 1-2 రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.